హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మురళి ఫ్రమ్ యూటీవీ. ఈ రోజు నేను ఒక ముఖ్యమైన వార్తతో మీ ముందుకు వస్తున్నాను. అదేమిటంటే గత 5 రోజులుగా తెలుగు రాష్ట్రానికి గుర్తిస్తున్న ఎస్ఎల్బిసి నిర్మాణ పనుల విషయంలో జరిగిన అవకతవకలు, వాటిలో ఒక 8 మంది ఆ టన్నులో చిక్కుకుపోయిన బాధాకరణ విషయం గురించి మాట్లాడదలుచుకున్నాను. సో ముందుగా అసలు ఎస్ఎల్బిసి అంటే ఏంటి? శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. సో దీని ఉద్దేశం ఏంటి? దీని ఉద్దేశం వచ్చేసి శ్రీశైలంలోని కృష్ణానది జలాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు అందించాలనే ఒక సదుద్దేశంతో దీన్ని అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దీనికి పునాది వేశారు. ఆ తర్వాత ఈ టన్నెల్ నిర్మాణం పొడవు శ్రీశైలంలోని నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట నుంచి నల్లగొండ జిల్లా చందంపల్లి మండలం నక్కలగండి వరకు 49.930 కిలోమీటర్ల ప్రాజెక్ట్ ఇది. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని నిర్మించాలంటే అప్పటికున్న సాంకేతిక పరిజ్ఞానం సరిపోక దీన్ని ఆపివేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర గారి హయాంలో మళ్ళీ దీన్ని పునర్నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయి. టోటల్ గా దీన్ని ప్రాజెక్ట్ మొత్తం కూడా అటవీ మార్గం కూడా నిర్మించాలి కాబట్టి అప్పట్లో అటవీ శాఖ పర్మిషన్ కూడా దొరకలేదు. ఆ తర్వాత ఎట్టకేలకు పర్మిషన్లు సాధించారు. దీనికి 2 కెనాల్స్ ఉంటాయి. దీంట్లో ఒక కెనాల్ వచ్చేసి మీకు 7.54, టోటల్ గా ఇది 30 టీఎంసీల నీరు కృష్ణానది నుంచి శ్రీశైలం కృష్ణానది నుంచి మన నల్గొండ రిజర్వ్ పంపించే ఉద్దేశంతో నిర్మించిన పెద్ద ప్రాజెక్టు. సో దీనిలో భాగంగా ఈ ప్రాజెక్ట్ ఖర్చు 4,608 కోట్లు టోటల్ ప్రాజెక్టు. ఇప్పటి వరకు దీంట్లో 2,640 కోట్లు ఖర్చు చేశారు. సో దీనికి 2 వైపులా ఒకవైపు 20 కిలోమీటర్లు, మరోవైపు 14 కిలోమీటర్లు ఆల్రెడీ పూర్తయింది. ఇకపోతే మనకు సవాల్గా మారింది మాత్రం ఓన్లీ 9.5 కిలోమీటర్స్ మాత్రమే. శనివారం నాడు తిరిగి పనులు ప్రారంభించారు. అక్కడ 14 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాక సొరంగంలోకి ఉన్నట్టు ఒకేసారిగా అక్కడ నీళ్లు ఊరటం, ఆ పైనుంచి మట్టి పైకప్పు ఒకేసారి పడటంతో నీరు బాగా ఊరి ఆ టన్నెల్ బయటికి రావడం జరిగింది. ఆ టైంలో టోటల్ గా దగ్గర 50 మంది ఎంప్లాయీస్ అందులో వర్క్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ తో సహా. సో మిగతా వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఒక 8 మంది మాత్రం బయటికి రాలేక అందులోనే చిక్కుకున్నారు. ఈ రోజు వరకు కూడా గత 5 రోజుల నుంచి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వారి ఆచూకీ ఈ రోజు వరకు కూడా తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబాలు వారి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో దీని గురించి ఇప్పటికే మన మంత్రులు బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర మంత్రులు గత 4-5 రోజుల నుంచి జూపల్లి కృష్ణారావు గారు 4-5 రోజుల నుంచి అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టు పనులను, ఆ రెస్క్యూ ఆపరేషన్ మొత్తం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయినా సరే ఇది విషాదం జరిగింది. సో దీని మీద సామాన్య మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా దీన్ని ప్రారంభించారని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మచ్చగా తయారైతున్న విషయం ఉంది. దీన్ని పరిశీలించడం కోసం మన టీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు గారు, దయాకర్ రావు తదితర సభ్యులు అక్కడికి వెళ్ళి అక్కడ మరి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ఎండగట్టాలని ధర్నాకు దిగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏదైతే ఉందో దానికి ఎంతో సదుద్దేశంతో దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినప్పటికీ మరి తగినంత ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ముందు జాగ్రత్త చర్యలు పటిష్టంగా తీసుకోకపోవడం వల్లనే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇలా ఈ 8 మంది ప్రాణాల మీదకి వచ్చిందని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సో దీని మీద రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి. సో మరి ఈ రోజు పెద్ద మిషనరీస్ ని వేరే తెప్పిస్తున్నారు. అది ఈ రోజు వరకు వచ్చేసి ఒక 24 అవర్స్ ఎలాగైనా సరే వారి ఆచూకు తెప్పిస్తని గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్తుంది. మరి వేచి చూడాలి. ఏదేమైనా ఒక సదుద్దేశంతో నిర్మించాల్సిన ఇలాంటి ప్రాజెక్టు ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలకు నీరు ఇవ్వాలనే, పంట పొలాలకు నీరు సదుద్దేశంతో నిర్మించడం, ఈ ప్రాజెక్టులో పనుల విషయంలో ఇలాంటి ప్రమాదం జరగడం చాలా బాధాకరమైన విషయం. దీనికి సామాన్య ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సో మరి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల ఇలా జరిగిందని మరోసారి అందరూ అంటున్నారు. సరే, ప్రభుత్వం తన తరఫున మంత్రులతో వెళ్ళి అందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మనం ఎలాగైనా 8 మంది ఈ ప్రమాదం నుంచి బయటపడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ రోజు రేపటి వరకు మనకు మొత్తం కూడా ఆ ఆచూకీ వాళ్ళందరూ 8 మంది ఆచూకీ వచ్చి వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉంటారని అందరూ అనుకుంటున్నారు. మరిన్ని వివరాలతో మీకు త్వరలో